34 మంది అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపించింది అమెరికా. అయితే భారతీయులను తిరిగి పంపించే క్రమంలో వారికి సంఖ్యలు వేస్తుండడంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపడం కొత్తేమీ కాదని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని జయశంకర్ వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా భారతీయులను స్వదేశానికి తిప్పి పంపే క్రమంలో వారికి సంకెళ్లు వేస్తుండడంపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు నిరసన తెలిపాయి. అవమానకరమైన ఈ చర్యను నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోందని విపక్షాలు ప్రశ్నించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో గొప్ప మిత్రబంధం ఉన్నట్లు చెబుతారని, మరి దీనినే మోదీ ఎందుకు అడ్డుకోవడం లేదని వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్సభలో ప్రశ్నించారు. వలసదారుల అంశంపై పార్లమెంటు సముదాయంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, వామపక్ష నేతలు తదితరులు నిరసన తెలిపారు. వీరిలో కొంతమంది తమ చేతులకు సంకెళ్లు వేసుకుని వచ్చారు. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి తిప్పి పంపిన నేపథ్యంలో రాజ్యసభలో విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపడం కొత్తేమీ కాదని జయశంకర్ తెలిపారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్న జయశంకర్, అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించేస్తుందన్నారు. ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకెళ్లిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యత అని జయశంకర్ వివరించారు. అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అమలు చేస్తుందని జయశంకర్ వెల్లడించారు. తరలిస్తున్న వలసదారుల పట్ల ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు జయశంకర్ తెలిపారు. వలసల సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపిన జయశంకర్, అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. చట్టపరమైన వలసలను ప్రోత్సహించడం, అక్రమ వలసలను కట్టడి చేయడం భారత్ అమెరికా సమష్టి నిర్ణయమని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు. నిజానికి అక్రమ వలసలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దారితీస్తాయని, అలాంటి పౌరులను చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లోకి దించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా అలాంటి వారు తమకు తామే నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని, వారిని ట్రాప్ చేసి అమానవీయ పద్ధతుల్లో రవాణా చేయడం, పని చేయించడం వంటి అవకాశాలు ఉంటాయని జయశంకర్ తెలిపారు. ఇతర దేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న తమ పౌరులను తీసుకెళ్లడం అన్ని దేశాల బాధ్యత అని పేర్కొన్న జయశంకర్, అక్రమ వలసలను కట్టడిపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన ప్రయాణం కోసం వీసాలను సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న జయశంకర్, తిరిగి వచ్చిన వలసదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధ్యులైన ఏజెంట్లు, ఇతరులపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కఠినమైన చర్యలు తీసుకుంటాయని వెల్లడించారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతలో భాగంగా అమెరికా నుంచి 104 మంది వలసదారులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. దీంతో రానున్న రోజుల్లో అమెరికా నుంచి అనేక మంది స్వదేశానికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితులు భారతీయులకు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు కేంద్రం ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారు సురక్షితమైన, క్రమబద్ధమైన ప్రవాస జీవితాన్ని గడిపేందుకు సహకరించేలా, వలసలను క్రమబద్ధీకరించేలా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 1983 నాటి వలస చట్టం స్థానంలో వలసల బిల్లును తేవాలని యోచిస్తోంది. ఇతర దేశాల్లో చట్ట విరుద్ధంగా ఉంటున్న తమ పౌరులను తీసుకెళ్లడం అన్ని దేశాల బాధ్యత అని పేర్కొన్న కేంద్ర మంత్రి జయశంకర్, అక్రమ వలసల కట్టడిపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.